రాజధాని అభివృద్ధి గురించి నదుల అనుసంధానం గురించి వైసీపీ మేనిఫెస్టోలో ప్రస్తావించలేదన్నారు సీఎం చంద్రబాబు. 31 కేసులున్న వ్యక్తి విదేశాలకు ఎలా వెళతారని, నేరాలున్న వ్యక్తిని నమ్మి ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని ప్రశ్నించారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు తొలి ఓటు నేరాలు ఘోరాలు పార్టీకి వేస్తే క్షోభ తప్పదన్నారు. 97 మంది నేరగాళ్లను నిలబెట్టిన పార్టీకి ఎవరైనా ఓటు వేస్తారా అని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలు నేతలపై తనకు అచంచల విశ్వాసం ఉందని చంద్రబాబు చెప్పారు. మరి ఈరోజు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ కి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సంధ్య కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ శ్రేణులను ఉద్దేశించి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గర పడింది. ప్రతి కార్యకర్త కూడా కార్యోన్ముఖులై పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా కుట్ర రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి, రాజ్యాంగ వ్యవస్థలు కూడా వారికి ఏ విధంగా వంతపడుతుందో ప్రజలంతా గమనిస్తున్నారు. నిన్న విజయసాయిరెడ్డి ఆడియో కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా టీఆర్ఎస్ కావచ్చు, అక్కడ వైసీపీ, బీజేపీ ఏ విధంగా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు, ఐటీ దాడులు టీడీపీ నేతలపై ఏ విధంగా చేస్తున్నారని కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నేర చరిత్ర గురించి కూడా ప్రధానంగా ఈరోజు ప్రస్తావించారు. అనేక కేసులు ఉన్న ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళడానికి ఏ విధంగా వీరు అనుమతిస్తారు, ఏదైనా కాంటాక్ట్ సర్టిఫికెట్ అవసరం, ఏదైనా ఉద్యోగంలో చేరాలనుకున్నా కూడా ఆ వ్యక్తి ప్రవర్తన గురించి తెలుసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇన్ని కేసులు పెట్టుకొని విదేశాలకు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళగలుగుతున్నారు. కేసులు మాఫీ చేయించుకునే కుట్రలు అయితే చేస్తున్నారు. నిన్న విజయసాయిరెడ్డి ఆడియో కూడా ప్రతి ఒక్కరూ విన్నారు. ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు కూడా అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైనా టీడీపీ కార్యకర్తలంతా కార్యోన్ముఖులై పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలో 2-3 రోజుల్లోనే ప్రచారాన్ని ముగిసే సమయంలో వైసీపీ మరిన్ని అక్రమాలకు పాటుపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలంతా చాలా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి 150 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు వచ్చే విధంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను కూడా ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చారు. మహిళలు అయితే చాలా టీడీపీకి చాలా ఫేవర్గా ఉన్నారు. అనేక చోట్ల పసుపు కుంకుమ పథకం గురించి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకున్నారు. నా బహిరంగ సభలకి మహిళల నుంచి విశేష స్పందన కల్పిస్తుంది. అదేవిధంగా వైసీపీ కుట్ర రాజకీయాలు, కుమ్మక్క రాజకీయాల గురించి ప్రజల్లో చర్చిస్తున్నారు. ఏ విధంగా కేసీఆర్తో జగన్మోహన్ రెడ్డి కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు నష్టం కలిగే విధంగా కూడా వీరు వ్యవహరిస్తున్నారు. ఒక్కసారి కనుక వారికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 30 సంవత్సరాలకు వెనకబడిపోద్దని కూడా చంద్రబాబు నేతలకు చెప్తున్నారు. ఏదైనా ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి, కుట్ర రాజకీయాలను ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలి. ఈ 2-3 రోజులు కూడా అందరూ ఎలర్ట్గా ఉండి పనిచేయాలని కూడా నేతలకు సూచించారు. సంధ్య. రైట్ రవిచంద్.